పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుండగా ఉగ్రవాదులను చంపారని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. ముందే ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ముందే ఉగ్రవాదులను పట్టుకుని ప్లాన్ ప్రకారం సభ జరిగేటప్పుడు చంపారా? దుఃఖంతో కూడిన ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ పబ్బం ఉపయోగించుకునేందుకు బరి తెగించాయని అన్నారు. పెహల్గామ్లో పాల్గొన్న సింధూరి యాక్షన్లో పాల్గొన్నటువంటి ఒక టెర్రరిస్ట్ దొరికాడని కాల్చి చంపేశారు. ఎప్పుడు పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా అదే టైం చంపారు. అంటే ముందే దొరికితే దాచిపెట్టారా లేకపోతే ఏం జరిగింది తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సాడ్ దుఃఖంతో కూడుకున్న ఇన్సిడెంట్ని దాన్ని రాజకీయ పబ్బం కోసం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ బరితెగించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. చాలా విచారకరమైనది. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష పార్టీని కూడా విశ్వాసంలో తీసుకొని టెర్రరిజం పైన అంతు దాల్చమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని పట్టించుకోవడం లేదు. కన్వీనెంట్గా అమెరికా వాడు బెదిరించాడని ఇంకొకటి చెప్పారని చెప్పేసి అని ఆపేస్తా ఉంటే అని అవమానం. మరి పదే ట్రంప్ వాడు చెప్తున్నప్పుడు దాంట్లో ఆయన చెప్పిన అబద్ధమని ఆయన చెప్పాలా?